పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. గత వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల నిధుల్ని పక్కదారి పట్టించిందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానిక సంస్థల నిధులు ఆయా ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిందని చెప్పారు. 7 నెలల కాలంలోనే గుంటూరు తూర్పు నియోజకవర్గ ప్రగతి పరుగులు తీస్తుందని అన్నారు. స్థానిక 6వ డివిజన్ రైల్వే స్టేషన్ సమీపంలో 83 లక్షలతో చేపట్టిన నూతన సీసీ డ్రైన్ కి ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ అహ్మద్ మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. బ్రిటిష్ కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేసి నూతన డ్రైన్ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. యువత ఉపాధి లక్ష్యంగా నూతన పరిశ్రమల స్థాపనకి పెట్టుబడులు ఆహ్వానించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అహర్నిశలు కృషి చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత, డివిజన్ టీడీపీ నాయకులు పోతురాజు చిన్న, మస్తాన్ రెడ్డి, పి విజయ్ కుమార్, సత్యవతి, కొనకల్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆనుకున్నటువంటి రైల్వే స్టేషన్ రోడ్లో అనేక వాణిజ్య సముదాయాలు, లాడ్జెస్, వివిధ రకాల వాణిజ్య సముదాయాలతో పాటు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కూడా వస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ దాదాపు బ్రిటిష్ కాలం నాటి డ్రైన్ని పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు 83 లక్షల రూపాయలతో దాదాపు 630 మీటర్ల డ్రైన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గుంటూరు నగరంలో మారుమూల ప్రాంతాలతో పాటు అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ గుంటూరు నగరంలో ప్రతి ఒక్క వార్డులో కూడా ఎక్కడ శానిటేషన్ సమస్య లేకుండా ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. గతంలో మనందరం కూడా చూసాం, స్థానిక సంస్థల నిధుల్ని దుర్వినియోగం చేసేటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏ స్థానిక సంస్థకు సంబంధించినటువంటి నిధుల్ని వాటికే ఉపయోగించి వాటి అభివృద్ధికి మౌలిక వసతులు కల్పించడంలో ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడులను ఆకర్షించేటువంటి క్రమంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసి నిరుద్యోగ యువత కోసం ఒక పెద్దపీట వేసేటువంటి కార్యక్రమాన్ని దాదాపు 5 లక్షల యువతకు ఉద్యోగాలు కల్పించేటువంటి ఈ సంవత్సరంలోనే జరుగుతూ ఉంది. రాబోయేటువంటి 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి క్రమంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించేటువంటి కార్యక్రమంతో పాటు ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే కొత్తగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల్లోనే మారుమూల ప్రాంతాలతో పాటు నగరం మొత్తం కూడా అభివృద్ధి చెందుతున్నటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. తప్పకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా కూటమి నాయకత్వం మేమందరం కూడా మా కార్పొరేటర్స్తో పాటు మేము అందరం కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తీసుకొని ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు మనకి రైల్వే స్టేషన్ రోడ్డు గవర్నమెంట్ హాస్పిటల్ పరిధిలో డ్రైన్స్ మొన్న షిల్ట్ తీయటానికి కోసం కమిషనర్ గారు కూడా షిల్ట్ కూడా తొలగించడం జరిగింది. ఇది గత గవర్నమెంట్లోనే మేము పెట్టడం జరిగింది. ఈ డ్రైన్స్ పెద్ద బడ్జెట్ అని చెప్పేసి మాకు అనుమతి అయితే ఇవ్వలేదు. ఇప్పుడు మన గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత నజీర్ అహ్మద్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ డ్రైన్ చాలా ఇబ్బందిగా ఉందని. ఇది నడి సెంటర్లో ఉండటం వల్ల కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి కానివ్వండి, రైల్వే స్టేషన్కి కానివ్వండి చాలామంది ప్రజలు వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ డ్రైన్స్ ఏంటంటే సరిగ్గా లేకపోవటం వల్ల బ్రిటిష్ కాలం నాటి డ్రైన్స్ అవ్వటం వల్ల ఇక్కడ చాలామంది డ్రింక్ చేసే వాళ్ళు కూడా ఆ కాలువల్లో మెయిన్ కాలువల్లో పడి చనిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. మేము శానిటేషన్ వాళ్ళ చేత కూడా వాళ్ళని డెడ్ బాడీస్ తీయించడం కూడా జరిగింది. ఇది మనకి చాలా అవసరమని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఎమ్మెల్యే గారు ఇది తప్పకుండా చేయించాలని చెప్పేసి మాకు అనుమతి పైన మున్సిపాలిటీల అధికారులకు చెప్పడం జరిగింది. ఈరోజు 83 లక్షలతో మేము ఇక్కడ డ్రైన్ నిర్మాణం చేపడుతున్నాము. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మాకు సపోర్ట్గా నిలబడినందుకు ఎమ్మెల్యే గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తాం.